శ్రీరామనవమి పండుగకు వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 1/2 లీటర్ డ్రింకింగ్ వాటర్ తీసుకొని దీనిలో ఒక మీడియం కప్పు నిండా తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. ఒక 4 దంచిన యాలకుల పొడి, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు మొదటగా మనం బెల్లాన్ని వాటర్లో వేసుకుందాం. దీన్ని బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది. దీనిలో యాలకుల పొడి, ఒక 1/2 స్పూను మిరియాల పొడి కలుపుకొని ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పానకం రెడీ అయిపోయింది. వడపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 1/2 కప్పు పెసరపప్పును ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని నీళ్ళంతా ఉంచేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోకి కొంచెం చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, ఒక 6 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మొదటగా కొబ్బరి ముక్కలు వేసుకొని తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే వడపప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.